హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు ఉద్దిపప్పుతో వడలు తయారు చేసేద్దాం. దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని 1 ఇంచి అల్లాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా ఇంచుకొని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. 5-6 గంటలు నానబెట్టిన ఉద్దిపప్పును వేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 1 టీ స్పూన్ మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడాను వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే ఎయిర్ గ్యాప్స్ ఎక్కువ ఫామ్ అయ్యి వడ చాలా ఫ్లఫీగా స్పాంజీగా బాగా వస్తుంది. నూనెను హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోకి టర్న్ చేసుకొని తర్వాత వడలు వేసుకోవాలి. వడలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో ఉంచుకొని వడలు కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక పాల కవర్ను తీసుకొని వాటర్తో గ్రీస్ చేసుకుని పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత మాత్రమే వడలు చేసుకోవాలి. రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత వడను ప్రెస్ చేసుకుని సైడ్స్ అంచులను కరెక్ట్గా జరుపుకోవాలి. తర్వాత వడ వేసుకోవడమే. ఈ విధంగా కరెక్ట్ సైజులో చాలా బాగా వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఈ విధంగా చేతుల్లోనే కూడా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు మీకు అలా రావడం లేదంటే దోసల గరిటెను తీసుకొని వాటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని రౌండ్ బౌల్ లాగా చేసుకొని తర్వాత గరిటె పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. వడలాగా ప్రెస్ చేసుకొని గరిటె టర్న్ చేసి వడను ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయాలి. మీకు ఏ వేలో అయితే వడలు ఈజీగా వస్తాయో ఆ వేలో వేయచ్చు. లేదంటే టీ స్ట్రైనర్కి వాటర్ అప్లై చేసి వడలాగా ప్రెస్ చేసుకుని హోల్డ్ చేసుకుని స్లోగా టీ స్ట్రైనర్తో కూడా డ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఏ వే ఈజీగా ఉంటే ఆ వేలో వడలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వడలను వేసి ఫ్లేమ్ హైలోకి టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాలి. మన వడలు ఒకవైపు రోస్ట్ అయిపోయాయి, మరోవైపుకు టర్న్ చేసుకుని 2 వైపులా బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుంది. తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. మీరు కూడా చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి మన వడలు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా బాగా కరెక్ట్గా వస్తాయి. తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.